మా డీఎన్ఏ డిఫరెంట్. డబ్బులకు మమ్మల్ని లొంగదీసుకోలేరని అంటున్నారు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి. అనంతపురం నగరంలో ఆయన నివాసంలో ఇవాళ మీడియాతో మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా జరుగుతున్న పరిణామాలు, 6 నెలలుగా ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆవేదన వ్యక్తం చేశారు. నా పొగరు, ప్రెస్టేజ్ వల్ల అన్నీ పోగొట్టుకున్నానని, గత 5 ఏళ్లు చాలా నష్టపోయానన్నారు. కానీ డబ్బు కోసం పాలిటిక్స్ లో వచ్చానని అనటం సరైంది కాదన్నారు. అండ్ యాష్ విషయంలో డబ్బుల కోసం అంటున్నారని, కానీ అది నా ప్రెస్టేజ్ కోసమేనే అంతా చేస్తానంటున్నారు. మాకు చీము రక్తం ఎక్కువ ఉందని ఎవరికీ తలవంచమని జేసీ చెప్తున్నారు. ఆల్ట్రాటెక్ సిమెంట్ యాజమాన్యానికి క్షమాపణలు కోరుతున్నట్లు తెలిపారు. సిమెంట్ ఫ్యాక్టరీ మీద ఆధారపడి 30,000 మంది ఉన్నారని, వారి కోసం నా తాపత్రయమన్నారు జేసీ. కాదు, పుట్టగోశ. ఈరోజు కూడా నేను బాగున్నా. It's only prestige. It's only prestige. అందరికీ మొర పెట్టుకున్నా, ప్రతి ఒక్కరిని మొర పెట్టుకున్నా. వాళ్ళకే కాదు, మాకు కూడా ఉంటాయి ప్రిస్టేజ్లో. మేము చీము రక్తం ఉండే నా కొడుకులమే, మాకు ఎక్కువ ఉంది చీము రక్తం. ఎక్కడెక్కడ తల వంచాల్సిన పని లేదు. చేత కాకపోతే నా భార్య కోసం క్లీనర్ పని చేస్తా, లేదంటే ఎక్కడ చౌకీదారుగా పనిచేస్తా. ఎవరి గురించి చెప్పుకోలే మేము? పై నుంచి కింది వరకు పోలీస్ ఆఫీసర్లకి, మేనేజింగ్ డైరెక్టర్లకు, వాళ్ళకి చూడండి. నేనేదో అబద్ధం చెప్పున్నా. ద్వారకా తిరుమలరావు, మహేష్ చంద్ర లడ్డా, శంషునా కనపడడం లేదు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ పోలీస్ అనంతపూర్ రేంజ్, పి జగదీష్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనంతపూర్, విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ కడప. న్యాయం ఎక్కడుంటే అక్కడ చెప్పండి అని. మైట్ ఈజ్ రైట్ అగైన్, మైట్ ఈజ్ రైట్ అగైన్. న్యాయం చూడలే. ఇవన్నీ ఏంటివి? నా ఎఫ్ఐఆర్లే, నా మీద ఉండే ఎఫ్ఐఆర్లే. లాస్ట్కి మున్సిపాలిటీ ట్రాక్టర్ తీసుకుపోతే కూడా ఎఫ్ఐఆర్లు. ఇవన్నీ కనపడడం లేదా? ఇవన్నీ కనపడడం లేదా? మా కార్యకర్తలు ఎఫ్ఐఆర్లు ఛాలెంజ్ చేస్తా, ఎవరికైనా ఉన్నాయేమో. ఏం పోలీస్, న్యాయం లేని పోలీస్. ఇప్పుడైనా సరే రెడీ. నువ్వు తప్పు చేసినావంటే ఐ బో మై హెడ్. మారండి దయచేసి పోలీస్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ డిఓఎస్పీస్, సిఐస్, ఎస్ఐస్ అండ్ కానిస్టేబుల్స్. ఏదో మాట్లాడతారు. అంత ఇంత నేనే పైనుంచి పుట్టారు. అంత బాధాకరం. అందరికీ రాసిన నా లారీలు నిలబడితే ఈ రోజు కూడా ఆడే ఉన్నాయి. ఫ్యాక్టరీ దగ్గర అద్దాలు పలగొట్టారు. ఎస్, ఇట్ ఇస్ మై ప్రిస్టేజ్. అక్కడ ఏదో దౌర్జన్యం జరగచ్చు. నేను ఇక్కడ లారీలు నిలబడితే నేను ఇన్సల్ట్ చేసినట్లా. తెలుసుకోవడం లేదా? ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు కదా. ఇదే న్యాయమా? సరే, ఛాలెంజ్ మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎవరికి ఉన్నాయో చూడండి. చాలా ఎఫ్ఐఆర్స్.
ఏమనుకుంటున్నారు? లాస్ట్ 5 years ఈరోజు నేను బాధగా మాట్లాడాలని వచ్చిన. నా మనవాళ్ళు మనవరాళ్ళు 7 రోజు లేరు, నా కూతుళ్ళు 7 రోజు లేరు. మా అన్న ఈరోజు హెల్త్ బాగాలేదంటే నా గురించి ఆలోచించి అయిపోతే అట్లయిపోయినాడు. మాట్లాడతారా? ఫ్యాటర్స్ కోసరం, ఆ డబ్బుల కోసరం చాలా మందికి అన్ని ఉన్నాయేమో, తినేది కూడా రాదు, శబ్దాలు చేసుకొని తింటారు. ఇదంతా పూసుకొని అని. మా పిల్లోళ్ళు ఈ పొద్దు హాయిగా చాప్ స్టిక్తో తింటారు. 6-7 ఏళ్ళ పిల్లోడు కూడా తుప్పడాసిన లెక్క కోసము. ఇట్స్ ఓన్లీ మై ప్రెస్టేజ్. బాధ అవుతుంది. పోలీసు ఏమండి, పోలీసు అందరినీ కష్టపెట్టా మా ఇంట్లో, వాళ్ళకు కూడా క్షమాపణ చెప్పుకుంటాను. ఎస్ నాకు 10 days అయింది. నా వైఫ్, నా 2 కొడుకు పవన్ అండ్ అశ్విత్, వాడు అలిగిపోయినాడు. లేడు ఇంట్లో. ఎస్ ఐఎమ్ బోయింగ్ మై హెడ్. ఏం చెప్తున్నారు తెలుసా? కాదు, మనము 5 ఏళ్ళు ఎంత నష్టపోతుంది నీకు తెలుసు, మాకు తెలుసు. కానీ నువ్వు ఏమి చేసినా ఒక్కరోజు మేము ఎప్పుడు నీతోనే ఉన్నామో, కానీ ఈరోజు మాకు కష్టంగా ఉంది అనింది నా భార్య. ఏమి ఆయన అల్ట్రాటెక్ ఆయన ఏం సంపాదిస్తాడో లేదు, కానీ దాంట్లో 2500 లోపల ఎంప్లాయీస్. యు నో హౌ మెనీ పీపుల్ ఆర్ సఫరింగ్ అనింది. ఇండైరెక్ట్గా నాట్ మోర్ దెన్ 30 lakhs, 30,000 people ఆర్ బిహైండ్ ఇట్. మా చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెప్తాడు? కియాలో ఉండేది 3,000 మందే, 40,000 మంది బతాను దాని మీద. ఎస్ ఐఎమ్ సారీ, ఐ షుడెంట్ హ్యావ్ డిస్టర్బ్డ్ ఇట్. నా ప్రిస్టేజ్. లారీలు పలగొట్టినారు, ఐ డోంట్ కేర్. ఈరోజు కూడా నా బస్సులు, నా రూట్ బస్సులు, బెంగళూరు అనంతపూర్ నాకు 3 బస్సులు ఉన్నాయి. సిరా అనంతపూర్ నాకున్నాయి, హౌస్పేట్ అనంతపూర్ నాకున్నాయి. నేను అవి తయారు చేసుకొని తిప్పుకుంటే చాలు. ఆడ రోడ్లలో ఉన్నాయి. కాల్చినారు పోయిసారి తెలుగుదే వైఎస్ఆర్ వాళ్ళు. ఐ డోంట్ కేర్. ఐ విల్ నాట్ కేర్ ఫర్ దిస్ తుప్పడాసినమా ఫ్లైయాష్ అంట. మై ఫాల్ట్ సార్. బిర్లా గారు క్షమించండి. ఐ రైట్ ఎ లెటర్ టు యూ ఆల్సో. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. నేను ఎవరికో భయపడి చెప్పడంలా, నేను భయపడ్ను. ఇంత అన్నము పాలు పెరుగుంటే ఒక మిరపకాయ ఉల్లిగడ్డ తిని బత్తా. ఎంత దారుణం అంటే నో జస్టిస్, నో జస్టిస్. ఈ విషయంలో నేను లూజ్ కాలే. అన్నెసరీగా పాపం వాళ్ళు ఫ్యాక్టరీ వాళ్ళు బాధపడుతున్నారు కాబట్టి నా పిల్లల మాట. ఇంకోటి మీకు తెలుసో తెలియదో, మా పిల్లలు బంగారులు. బంగారం కదా, దానికి ఇది లేదు. ఎందుకంటే ఈ రోజుకి మా అన్నకు బాగలేకపోతే నేను వింటా. నా మాట మా పిల్లలందరూ వింటారు. చాలా బాధపడినారు నా విషయాల్లో. దే వర్ నాట్ హ్యాపీ ఫర్ 5 years. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు, మా నాన్న, మా అన్న, మా వదిన, ఇద్దరు హెల్త్ బాగుండదు. మా వదిన అయితే నన్ను కూర్చోబెట్టుకొని గట్టిగా పట్టుకొని ఏడుస్తుంది. మీకేనా ఫ్యామిలీస్ ఉండేది? మీకేనా ప్రిస్టేజ్లు ఉండేది? మాకు లేవా? మాకు రక్తము ఇంతకుముందు అంటే రే చీము రక్తం ఉందేరా అంటాడు. ఎస్, పాతకాలం మనుషులము.
డబ్బుకు మమ్మల్ని లొంగదీరు. మీకు తెలుసో లేదో 52 నుంచి 24 వరకు మేము అందరికి ఖర్చు పెట్టాం. ఈసారికి నాకు 24లో నా పరిస్థితి బాగలేదు, నాకు సాయం చేస్తే నేను ఇంటి దగ్గర పెట్టిపోతే తీసుకున్నా. ఏమనుకుంటున్నారు? డబ్బులా? ఎస్, మీకు డబ్బులు ఉన్నాయేమో అందరికీ, నాకు జనం ఉన్నారు. ఇంకొకటి చెప్తాను, మా ఎక్స్ఎమ్మెల్యే గారు మా ఇంటికి వచ్చారు. నేను అనంతపురం పెళ్లిలో ఉన్నాను, నా కొడుకు రాయలచెరు పెళ్లిలో ఉన్నాడు, నా వైఫ్ ఉంది, నా అల్లుడు దీపక్ రెడ్డి వాళ్ళ నాన్నకు సీరియస్గా ఉంది, క్యాన్సర్ హాస్పిటల్లో అడ్మిట్ అయినాడు, డెత్ బెడ్లో ఉన్నాడు. పోవాలని చెప్పి నేను అనంతపురం నుంచి గుత్తికి, నా కుమారుడు రాయలచెరు గుత్తికి, నా వైఫ్ అక్కడి నుంచి ఆడ జాయిన్ అయిపోదాం అనుకున్నాను. అందులో నా వైఫ్ ఫోన్ చేసి నేను పెళ్లిలో ఉంటే, రా ఇమీడియట్గా ఇంటికి రా, బాగలేదు, అది కాదు ముఖ్యం, ఇది ముఖ్యమనింది. పోయిన కారు ఎక్కిపోతుంటే ఒక్కటే ఆలోచన, ఈరోజు మీకు అందరికి చెప్తున్నా, నేను బాగా బతికిన లంజా కొడుకుంటే, నేను ఎవరికి మోసం చేయని లంజా కొడుకుంటే, నేను చక్కగా ఇంటికి పోతా ఆలోచించుకుంటూ పోయినా, ఏంట్రా నా పరిస్థితి ఈ పొద్దు, ఇన్ని రోజులు ఇట్లా బతికినానే అని. 3 ఆప్షన్లు నాకు. ఒకటి, ఆయన దగ్గర పోయి సరెండర్ కావాలా. రెండోది అయితే పరిగెత్తి పోవాల ఊర్లో వచ్చి. మూడోది ఐ హ్యాడ్ టు హ్యాంగ్ మై సెల్ఫ్. నేను అదే అనుకున్నా, ఇన్నోళ్ళు బాగా బతికే ఈరోజు నేను ఒకరు సరెండర్ కాకూడదని. దేవుడు దయ, మా ఊరి కార్యకర్తల దయ, నేను పోయే లోపలనే వానికన్నా ఎక్కువ వేల మంది ఉన్నారు సార్. అంతో ఇంత ఏదో ఉండింది చంపేయాలని. ఆ రోజుతో దే ఆర్ ఆల్ మై గాడ్స్ ఫర్ ద సేక్ ఆఫ్ మై పీపుల్. నన్ను కాపాడింది వాళ్ళే. ఇదే మున్సిపల్ ఎలక్షన్ జరిగితే ఎంతమంది గెలిచినారు? నేను ఒక్కటే. నేను ఎవరికి భయపడినా. దిస్ టుడే బికాస్ ఆఫ్ మై 2 sons అండ్ మై వైఫ్, ఐఎమ్ అపాలజింగ్ టు ద. వేల కోట్లు పెట్టారు, 30-40 వేల మంది దాని మీద డిపెండ్ అయినారు. సో ఐ డోంట్ వాంట్ స్పాయిల్ ఇట్. దట్స్ వై ఐ వాంట్ అపాలజీ టు మై. నేను ఎప్పుడు యూనియన్ లేవు. మైసూరారెడ్డి యూనియన్ లీడర్గా ఉన్నప్పుడు నువ్వు పెట్టలేదు, నేను వస్తా అన్నాడు. ఐ సెడ్ నో. మా ఊర్లో ఏ పొద్దు కూడా యూనియన్ లేదు. లాస్ట్గా చెప్పాలనుకుంటున్నా, పోలీస్, నాట్ పోలీస్, డిఐజీ కర్నూల్, డిఐజీ అనంతపూర్, ఎస్పీ ఆఫ్ కడప, ఎస్పీ ఆఫ్ అనంతపూర్, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. యూ పీపుల్ హ్యావ్ డన్ జస్టిస్ టు మీ. నేను బస్సులు కేసులు పెడితే మీ జీపీలు ఇస్తారు, ఇట్స్ రాంగ్ అంటే కేసు పెట్టరా? ఎన్నిసార్లు తిరగాలి మీ చుట్టూ? ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ మీద ఇస్తారు. హూ ఇస్ ట్రాన్స్పోర్ట్? యూ హ్యావ్ టు మేక్ ఏ ఎఫ్ఐఆర్ వెన్ ఐ గివ్ ఏ కేస్. ఇన్ ఎంక్వైరీ యూ షుడ్ 3-5 months అయింది. మేమేం బాధలు చెప్పుకోకూడదు, బాధలు పడకూడదు. చెప్పండి. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు దిస్ 4 IPS officers. Don't do this to somebody else. Yeah, I'm there to bear it. I'll bear it also. మీకు పిల్లలు ఉంటారు,
గుండె మీద చేసుకొని చెప్పండి, నేను తప్పు చేశానా చెప్పు. ఆహా, మా బండ్లు అయితే ఆడ ఆపచ్చు, నేను వేరే బండ్లు ఆపితే వచ్చింది మీకు. చెడ్డ పేరు తెచ్చినా నేనా? నా చెడ్డ పేరు తెచ్చిన? ఈ రోజుకు నా బండ్లు ఆడే ఉన్నాయి, అద్దాలు వాళ్ళు కొట్టుకొని. ఏంటండి మీరు ఐపీఎస్ సార్? ఓన్లీ కోర్ట్ అండ్ యూ పీపుల్ కెన్ హెల్ప్ అస్. అగైన్ ఇట్ ఈస్ ఫెయిలింగ్ హియర్. నా గురించి వదిలిపెట్టండి. డూ జస్టిస్, డూ జస్టిస్ ప్లీజ్. నాకేం కాదు, ఏమవుతుంది? నాకేమైనా ఇంకా పదవులు కావాలా? నాకేంటిగా ఐఎమ్ విత్ మై పబ్లిక్, దే విల్ టేక్ కేర్ ఆఫ్ మీ, they will take care of me. So once again I am apologizing to all the factories. ఈ రోజు మా ఫ్యాక్టరీల వల్లనే, మీ ఫ్యాక్టరీల వల్లనే, మీ ఫ్యాక్టరీల వల్లనే, మీ ఫ్యాక్టరీల వల్లనే we are able to eat thrice 1 2 3 meals we are having. అసలు ఇక్కడ రా మెటీరియల్ లేదు, ఏమి లేదు. దేవుడిచ్చిన వరమయ, మా ఊరు దేవుడిచ్చిన వరం. ఏంటి భయపడాలి? ఏదానికి భయపడాలా? ఐ ఫైట్ ఫర్ జస్టిస్. కానీ నేను ఎన్ని రోజులు వాళ్ళని సతాయించాలా? అల్ట్రాటెక్ వాళ్ళని